మొత్తం మీద ఇవాళ పార్లమెంట్లో అంటే లోక్సభలో వక్ఫ్ బిల్ ప్రవేశపెట్టనున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా అక్కడ కేంద్ర ప్రభుత్వం పదే చెప్తా ఉంది 100% సవరణను చేస్తాము. తర్వాత ఈ భూములకు సంబంధించిన వ్యవహారం కానీ మిగతా విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం కూడా సవరణలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. లేదు ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు, సవరణ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలకు తర్వాత అటు ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కేంద్రానికి సంబంధించి అలా ఉంటే రాష్ట్రంలో మొత్తం మీద బీసీ బిల్లుకు సంబంధించి అంటే ఇక్కడ 42% రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో అటు విద్యా ఉద్యోగాల్లో అనేటువంటి అంశం పైన జంతర్ మంతర్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ సంఘాలు ఇవాళ ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఏం చేసినా కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా? ఇప్పుడు ఆ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఆ ధర్నాకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇట్లా తర్వాత ఎమ్మెల్యేలు విప్లు కొంతమంది అందరూ కూడా అక్కడికి వెళ్ళిండ్రు. మంచిగా ఉన్నది అంతా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మాత్రం అందులో పాల్గొనలేరని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మరి వాళ్ళ వ్యూహం ఏంది? నిజంగా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎవరి స్టాండ్ ఏంది? అసలు నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఇప్పుడు నిజంగా సరైనదేనా? నిజంగా సరైనటువంటి పోరాటం చేస్తే మరి అవి 42% రిజర్వేషన్లు అమలయ్యేటువంటి అవకాశం ఉందా? పార్లమెంటులో 2/3 వంతు ఇక్కడ సభ్యుల చేత ఆమోదం పొందుతుందా? పొందిన తర్వాత అది 9th షెడ్యూల్లో పెడతారా? పెట్టిన తర్వాత ఇది 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో తర్వాత స్థానిక సంస్థల్లో అమలవుతుందా అనే అంశం పైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నిజంగా అసలు ఏం జరుగుతూ ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ఈ బంతిని తీసుకుపోయి కేంద్రం కోర్టులో వేసేస్తుంది. కేంద్రం కోర్టులో వేసేస్తే మేము రెడీగా ఉన్నాం, మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం, కానీ అక్కడ కేంద్రమే అడ్డుకుంటుంది అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణ. లేదు అక్కడ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చూడాలి. అసలు యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి ఆ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత అక్కడ ఎన్డీఏ సర్కార్ ఎలా మద్దతు తెలియజేస్తుందా, లేకపోతే బీసీ బిల్లును వ్యతిరేకిస్తుందా అంటే వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి నిపుణులు అంటున్నటువంటి మాట. అయితే మొత్తం మీద బీసీలకు సంబంధించి 42%కి సంబంధించి ఇక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఇవాళ భారీ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మొన్నటి నుంచే సోమవారం మంగళవారం ఇట్లా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయినరు. నిన్న మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోతే మొన్ననే బీసీ సంఘాల నేతలు వెళ్ళిపోయినరు 1500 మంది వాళ్ళు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే 1500 మంది బీసీ సంఘాల నేతలు అటు ఎమ్మెల్యేలు మంత్రులు వీరందరూ కూడా కార్యక్రమం నడుస్తుంది. మరి ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేటువంటిది చూడాలి. ఇక మరోవైపు ఇక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం మరోవైపు తెరకొస్తూ ఉంటే ఇక సన్నబియ్యం పంపిణీ ఒక పండుగలా చేసుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి పండుగలా చేస్తూ ఉందా లేకపోతే ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం పైన ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే సరే ఒక రకంగా మంచిదే అనుకుందాం సన్నబియ్యం పంపిణీ. అయితే ఇక్కడ హెచ్సియుకు సంబంధించి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి అది తెలంగాణ ప్రభుత్వానిదే. కాకపోతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరికీ అమ్మడం లేదు అని చెప్పేసి అక్కడ మంత్రులు తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. నిజంగా అమ్మకపోతే సంతోషం, మరి అమ్మకపోతే రాత్రి 12 గంటలకు 2 గంటలకు పోయేసి మొత్తం అవన్నీ చెట్లను గూలగొట్టేసి 100 బుల్డోజర్లు తర్వాత ఇవేంటి జేసీబీలు పెట్టి అంత పెకిలించేసి ఆగమాగం చేసుడు ఎందుకు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవు, మొత్తం కూడా అంతా మామూలు భూమే అని చెప్పేసి కొంతమంది అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంటూ ఉంటే లేదు 100% అక్కడ జింకలు తర్వాత నెమళ్ళు అనేక రకాలైనటువంటి వన్యప్రాణులు అక్కడ ఉన్నాయి. ఆ వన్యప్రాణులకు కనీసం రక్షణ లేకుండా అయిపోతూ ఉంది. ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా పెకిలించేస్తూ ఉన్నారు. మొత్తం కూడా దాన్ని అడవిని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ జంతువులు వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇది డెవలప్మెంట్ చేస్తాం తర్వాత ప్రజలకే మేలు చేసే విధంగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? నిజంగా ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది? నిజంగా మరి ఒకవేళ
అదే సరే కొట్లాడిన తర్వాత కోర్టు నుంచి వచ్చిన తర్వాత సరే ప్రభుత్వం అనేది అనుకుందాం. లేకపోతే ఇక్కడ హెచ్సియు వాళ్ళు ఏమంటున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది మాకు సంబంధించినటువంటి భూమే, దీనికి సంబంధించి ఇప్పటివరకు హద్దురాలు బిద్దురాలు ఏం బాతలేదు, కాబట్టి దీనికి ఎప్పుడు కూడా కొలతలు ఏం జరగలేదు, కానీ మా భూమే అది అని చెప్పేసి అక్కడ రిజిస్ట్రార్ అంటా ఉన్నాడు. ఇక భారతీయ జనతా పార్టీ ఏమంటా ఉంది, 100% ఇక్కడ ఈ 400 ఎకరాల భూమికి సంబంధించి 100% అటవీ శాఖ తర్వాత వీళ్ళందరూ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. మొత్తం మీద ఈ కథ ఇట్లా నడుస్తూ ఉంటే అక్కడ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటే మరి మీరు చేసిన కథ ఏంది, గతంలో మీరు అమ్మితిరిగా అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. మరి మీరంతే మీరంతే బాగానే ఉన్నది, కానీ మరి ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు 400 ఎకరాల భూమికి సంబంధించి మరి అమ్మము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, నిజంగా ఆ మాట మీదనే ఉంటుందా లేకపోతే మాట పక్కకు నిలబడుతుందా అనే విషయం పైన చూడాలి. ఇంకా చాలా విషయాలు నేను మనం మాట్లాడుకుందాం. మన న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. సన్నబియ్యం సంబరం, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ, జిల్లాల్లో ప్రారంభించిన మంత్రులు ఎమ్మెల్యేలు. సన్నబియ్యం చూసి మురిసిన జనం, క్వాలిటీగా ఉన్నాయని కితాబు. 4 సభ్యులున్న కుటుంబానికి ప్రతి నెల 1,200 రూపాయలు ఆదా అవుతుంది. ఇక రాష్ట్ర ప్రజలకు ఏటా 10,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉంది. ఇక క్వాలిటీ బాగుంది, ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం క్వాలిటీ చాలా బాగుంది, బయట కొనుక్కున్న బియ్యంలాగే ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంది. సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఒక్కో కుటుంబానికి చాలా డబ్బులు మిగులుతాయి, ఇక వాటితో ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సీఎం రేవంత్ సార్ అని చెప్పేసి ఇక్కడ మడూరి ప్రణతి వరంగల్కు చెందినటువంటి మహిళ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద సన్నబియ్యం సంబరం అని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు తర్వాత వీళ్ళందరూ కూడా కొంతమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేసిండ్రు. ఇక యూపీలో ఇండ్ల కూల్చివేతపై సుప్రీం సీరియస్, ఒక్కో బాధితుడికి 10 లక్షల ఇవ్వండి అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మానవత్వం లేకుండా చట్టవిరుద్ధంగా కూల్చివేశారని ఫైర్ అయింది సుప్రీంకోర్టు. బాధితులకు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆ నోటీసులపై వారు కనీసం సవాలు చేసే టైం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ తీరు చాలా దురదృష్టకరం. కూల్చివేతలు చట్టవిరుద్ధం మాత్రమే కాదు, పౌరుల జీవించే హక్కు కిందకు వచ్చే రైట్ టు షెల్టర్ను సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్కు చెందినటువంటి ఆస్తులను నేలమట్టం చేస్తున్నామని నోటీసులు ఇచ్చి ఇండ్లు పడగొట్టారు. ప్రభుత్వ చర్యల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందట. అప్పుడు ధనాదన్ బుల్డోజర్ అంటారు కదా, బుల్డోజర్ తీసుకొస్తాడు యోగి ఆదిత్యనాథ్ అంటే ఇట్లా బుల్డోజర్ తీసుకొచ్చి ఇట్లా వేస్తే తర్వాత ఇప్పుడు కోర్టు చెప్తా ఉంది 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలంటుంది. ఇక టారిఫ్ వార్ టెన్షన్, మార్కెట్ క్రాష్ అయిపోయిందంట. ఏది ఇక్కడ అయిన ట్రంప్ కథ ఇట్లున్నది లెక్క. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. చాలా దేశాల ఎగుమతులపై బుధవారం నుంచి టారిఫ్లు వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో ఇండెక్స్లు దెబ్బతిన్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనమై 76,024 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 3,44,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్ట. కథం ఇట్లా అంటే జస్ట్ ఇట్లా పెట్టి ట్రంప్ ఒక మాట అనడో లేదో కథం అయిపోయిన లెక్క. బీఆర్ఎస్ బీజేపీవి పచ్చి అబద్ధాలు, 2 పార్టీలు ఫెవికోల్ బంధం మరోసారి బయటపడింది. ఇక ఎస్సీయూ నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు అని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉంది. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి చెప్తా ఉన్నారు. ఈ మాట మీద ఉండండి, ఈ మాట మీద ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ మాట మీద ఉంటున్నారు, మంచిగానే ఉన్నది, కానీ మరి అడిగి పోయి మొత్తం కూడా ఎందుకు కూలగొడుతున్నారు, ఎందుకు రాత్రి పనులన్నీ ఇవన్నీ దిగేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మేము భూమి పోతుంది, ఒక ఆయన కబ్జా పెట్టుకుంటుంటే ఆ కబ్జాని మేము వెనక తీసుకొచ్చేసినాము అని చెప్తుంది ప్రభుత్వం, మంచిగానే ఉన్నది. మరి తీసుకున్న దాన్ని ఏం చేస్తాం ఏం కథ అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. భూములు అమ్మేస్తామని చెప్తే 100% ప్రజల నుంచి నిరసన వస్తూ ఉంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. అక్కడ హెచ్సియూకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా మా భూమిని ఎట్లా తీసుకుంటారు, తర్వాత ఎట్లా ఇవంతా కూడా బుల్డోజర్లు అనేవి ఇవన్నీ పెట్టేసి జేసీబీలు పెట్టేసి ఎట్లా సాఫ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అమ్మము ఒక్క అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదని చెప్తా ఉన్నారు. మరి అక్కడ భూమి తీసుకోరా కానీ 400 ఎకరాలు ఏం చేస్తారో కూడా సంగతి చెప్పాలి. ఫ్రాడ్ సంస్థకు 400 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం, కోర్టులో పోరాడి 1,000 కోట్ల విలువైన ఆ భూములను వెనక్కి తెచ్చినాం.
10 ఏళ్ళు బీఆర్ఎస్ పవర్లో ఉండి ఎందుకు పట్టించుకోలే, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నారు. మరి ఆ భూమిని ఏం చేస్తారో చెప్పాలి మీరు. 1500 ఎకరాల హెచ్సియు భూములకు ఇప్పటికీ టైటిల్ లేదు, త్వరలోనే ఇస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. హెచ్సియు పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని వెల్లడి. జీవ వైవిధ్యాన్ని ఎట్లా కాపాడుతూ చూస్తారు. ఇప్పుడు ఒక ఏంటి మొత్తం కూడా జింకలు మింకలు మొత్తం ఆగమాగం ఉన్నది పరిస్థితి వాటిది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో పాపం అక్కడ ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇగో నెమళ్ళు అట్లా అరుస్తూ ఉన్నాయి. తర్వాత మొత్తం కూడా జింకలు అవన్నీ కూడా పోతున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా మేము మంచిగా చేస్తాం అట్లా చేస్తామంటే ఎట్లా అవుతుంది లెక్క. వర్సిటీ చుట్టూ హై రైజ్డ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అని చెప్పేసి పొంగులేటి అంటుండు. వాళ్ళు ఇచ్చిండ్రు, మరి మీరేం చేస్తారో చెప్పాలి. వాళ్ళు అట్లా చేసిండ్రనే మొత్తం కూడా నాశనం చేసిండ్రు, వ్యవస్థలన్నింటిని కూడా దుర్మార్గంగా ఇట్లా చేసిండ్రనే ఉద్దేశంతో కదా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మేము కూడా అదే చేస్తామంటే విద్యార్థుల ముసుగులో అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తున్నదని చెప్పేసి ఫైర్. అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచెగచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చేందుకు ఏనాడు ప్రయత్నించలేదు. మా ప్రజాప్రభుత్వం కొట్లాడి వాటిని వెనక్కి తెచ్చింది. అలాంటి భూములపై ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల ఫెవికల్ బంధం మరోసారి బయటపడింది అని చెప్పేసి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 1 అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు హెచ్సియు భూములకు ఇప్పటి వరకు ల్యాండ్ టైటిల్ లేదని, తాము వర్సిటీ భూములకు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. మంచి పని చేసే విషయంలో ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగిలినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హెచ్సియు ల్యాండ్ చుట్టూ హై రైజ్డ్ భవనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని, అంత ఎత్తైన భవనాలు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా అని చెప్పేసి నిలదీసిండ్రు. మంచిగా ఉన్నది, మరి వాళ్ళు ఆ నష్టం చేసిండ్రు, మరి మీరైతే నష్టం చేయకండి. ఇక పటాకుల గోడౌన్లో పేలుడు, 18 మంది మృతి అంట. పాపం దారుణం అసలు. ఇక్కడ గుజరాత్లోని ఓ పటాకుల గోడౌన్లో భారీ పేలుడు కారణంగా 18 మంది చనిపోయారు. ఇక పేలుడు దాటికి గోడౌన్ పైకప్పు కూలిపోయిందంట. దీంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కున్నట్లు అధికారులు చెప్తున్నారంట. పాపం మొత్తం కూడా పటాకులు డామ్ అని పేలిపోతే పైకప్పు పడిపోయిందంట. దాని కిందనే ఉన్నట్టు చనిపోయారు అందరూ. ఇక హైడ్రోజన్ గ్యాస్ లీక్ అయి 3 మృతి. రాజస్థాన్లో నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి 3 చనిపోయారు. 50 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అయితే బీవర్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పార్క్ చేసిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని అధికారులు గుర్తించారట. పాపం దారుణం అసలు. ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా, కంచగచ్చిబౌలి భూములపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి. దేనికోసం వినియోగిస్తారో కూడా క్లారిటీ ఇవ్వండి. మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించిన నిన్న గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న పొలిటికల్ డ్రామాను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాస్తవాలను జనాల్లోకి తీసుకెళ్లాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి వెనక్కి తీసుకున్న ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగించబోతున్నామనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. అయితే మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యిండు. మరి ఏం చేస్తారో చెప్పాలి. హెచ్సియు ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరిన బీజేపీ ఎంపీలు. భూములు అమ్ముతా ఉన్నారు, అమ్మకుండా చూడండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు పోయినరు. ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన లక్ష్మణ్, అరవింద్. కంచగచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి. అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశాలు జారీ చేసిండు. ఇక స్కూల్లో, గురుకులాల్లో ఫుడ్ బాధ్యత మహిళా సంఘాలకు. సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కార్ సరుకుల రవాణా కూడా వారికి అప్పగింత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గతంలోనే చెప్పిండ్రు మహిళా సంఘాలకు ఇక్కడ ఫుడ్ బాధ్యతను, తర్వాత
స్కూళ్ళ సరుకుల రవాణా ఇవన్నీ కూడా అపయప్తమని చెప్పి గతంలో చెప్పిండ్రు. అది చేస్తానని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎంతవరకు జరుగుతుందో. 4 రోజులు వానలు ఉంటాయంట చూసుకోరిగా. ఇప్పటివరకు ఎండలు అయితే బాగా కొట్టినాయి. తర్వాత ఇవి చెడగొట్ల వానలు ఉంటాయంట. ఇవాళ రేపు వడగండ్లు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD. ఆ తర్వాత 2 రోజులు ఈదురుగాలులు వాన ఉంటుందంట. ఎల్లో అలర్ట్. ఇక 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు. కొంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయంట. ఎండ కొంచెం వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. వానలు కొట్టే అవకాశం ఉందంట. ఇక జర్మనీ యువతిపై అత్యాచారం, హైదరాబాద్లో దారుణం. ఇండియాను చూసేందుకు ఫ్రెండ్స్తో వచ్చిన యువతి మార్కెట్కు వెళ్తుండగా డ్రాప్ చేస్తారని నమ్మించిన నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేపు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. 100% కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కరిని తీసుకొని ఉరేయాలి లోపల. ఎందుకంటే ఇప్పుడు విదేశీ యువతి పైన ఇట్లా చేయడం వల్ల, అంటే ఎవరిని చేసినా తప్పే అది 100%. కానీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు విదేశీ పర్యాటకులు ఎవరైనా ఇక్కడికి రావాలంటే అది ఇక్కడ భద్రత ఉండదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా. దాంతో పర్యాటకం మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇటువంటి లంగా కొడుకుల వల్ల మొత్తం కూడా దేశానికి నష్టం జరుగుతుంది, పర్యావరణానికి పర్యాటక శాఖకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళపైన 100% గట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. పాపం వాళ్ళు పర్యటనకు వస్తే వాళ్ళు చూసిపోదామని చెప్పేసి వస్తే గిట్లా చేస్తావరన్న లంగా కొడుక అని చెప్పేసి తిడుతున్నారు చాలామంది. అప్పుడు సై ఇప్పుడు నై. నాడు ప్రభుత్వ భూముల వేలంతో 30,000 కోట్ల రూపాయల పైనే సమీకరించిన బీఆర్ఎస్. ఇక TGIAC HMDA ఆధ్వర్యంలో 1000 ఎకరాల పైనే సర్కారు భూములు అమ్మేసిండ్రు. అప్పుడు నిజంగా కూడా ఇక్కడ బగాయతలు కూడా, ఇక్కడ ఉప్పల్ బగాయత్ ఉంటుంది, ఈ బగాయతలు కూడా అమ్మేసిండ్రు. ఆడ కోకాపేటలో అమ్మేసిండ్రు. ఏడవడితే ఆడనే భూములు అమ్మి పాడేసిరు. పడేసినప్పుడు తర్వాత ఇంకేమైంది, ఇప్పుడు ఇక్కడ ఈ భూములు అమ్మే ఇప్పుడేమంటున్నారంటే భూములు అమ్మొద్దు అంటున్నారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు కూడా భూములు అమ్మడానికి వీల్లేదు ఏ ప్రభుత్వం అయినా కానీ. ఒకవేళ వీళ్ళు అప్పులు చేస్తే అప్పులు ఎట్లా కట్టాలనేది దానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళికబద్ధంగా అప్పులు వేయకుండా ఉండాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా పథకాలు, ఇష్టం వచ్చినట్టుగా ఈ ఉచితాలు బిచితాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయి లాస్ట్కి వస్తే మళ్ళీ చెటకొప్ప ఎవరి మీద పెడతారంటే మళ్ళీ ప్రజల మీదనే. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలకు 100 కోట్ల రూపాయలకు ఎకరకు లెక్క అమ్ముతావు. మరి లేకపోతే ఒకవేళ ఎకర భూమి అవసరం అవుతుంది, ప్రభుత్వ భవనాలు కట్టాల్సి వస్తుంది, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆఫీసులు కట్టాల్సి వస్తుంది. మరి 100 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ భూమి కొని కడతారా? ఉన్న భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. 100 ఎకరాల భూమిని అమ్మేసుకుంటూ పోతామంటే ఎవడు కట్టాలి? రేపు భూములన్నీ అమ్మిన తర్వాత ఏం అమ్ముతారు? ఇంకేముంటుంది? ఇంకా ప్రభుత్వ భూములు రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కబ్జాగా గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ భూములు కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటూ పోతే ఎట్లయితుంది? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పే, ఇప్పుడు చేసిన తప్పే. గత ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనలో కంచగచ్చిబౌలి ల్యాండ్స్ కూడా ఉన్నాయంట. ఇక కోర్టు కేసు ఉండడంతో వాయిదా వేసినట్లు దర్యాప్తు ఆఫీసర్లు చెప్తున్నటువంటి ఆఫీసర్లు తీరా ఇప్పుడు ఆ భూముల స్వాధీనాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు. ఆయన అమ్ముదామని చూసినట్టు ఇలా తప్పుపడుతున్నారంటే ఎవరు అమ్మినా తప్పే. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. నాడు 1000 ఎకరాలు అమ్మినా చోద్యం చూసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆందోళనలు ఎందుకు చేస్తలేరని చెప్పేసి హైదరాబాద్లో కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం చదును చేస్తుండడాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తప్పుపడుతున్నాయి. అయితే వేలం వేస్తారనే అనుమానంతో ఆందోళన చేస్తున్న HCU విద్యార్థులకు ఈ 2 పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 1000 ఎకరాలకు పైగా భూములను TGIAC HMDA ఆధ్వర్యంలో వేలం వేయడం ద్వారా 30,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమీకరించిండ్రు. అప్పుడు సమీకరించిండ్రు తప్పే, 1000% తప్పే. వాళ్ళు తప్పు చేసిండ్రు. మళ్ళీ ఆ తప్పు చేయకండి. ఇక బీసీల ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నాయంట. మద్దతు ఇవ్వాలని 2 పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్గా ఉన్నాయి. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట. కొంతమంది పోతే మంచిగా ఉండే అని చెప్పేసి, కొంతమంది లేదు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందని చెప్పేసి కొంతమంది ఆరోపణలు. దీంతో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ దూరంగా ఉంటున్నాయంట. మరి గతంలో అందరూ కూడా కలిసి పనిచేస్తారు, కలిసి కొట్లాడతారని చెప్పేసి అనుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మరి ఒకవేళ దూరంగా ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి? తర్వాత ప్రజలను ఎట్లా మెప్పిస్తారు? ఎందుకంటే బీసీలు
62% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి, మెజార్టీ పబ్లిక్ ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఒక మంచి పరిణామం జరుగుతూ ఉంటే మరి ఎందుకు మద్దతు తెలియజేయట్లేదు అనేటువంటిది అక్కడ ఆరోపణ. అయితే మరి ఏం చేస్తారు, ఏం కథ, మరి దీనివల్ల మంచి జరుగుతుందా జరగదా, ఈ విషయం పైన మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ధర్నా జంతర్ మంతర్ అంటే ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతుందంట. 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బుధవారం నిర్వహించారు తలపెట్టిన బీసీ పోరు గర్జన సభకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా ఆ రెండు పార్టీలు సైలెంట్గానే ఉన్నాయి. కాగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయినారు. నిన్న మంత్రులు కూడా వెళ్ళిపోయినారు. నిన్న వెళ్ళిరు కానీ ఏం చేస్తారో ఏమో చూడాలి. మరి మంత్రులు కొండా సురేఖ, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్, వర్దిల్లాలి కానీ మరి ఏడుదాకా వర్దిల్లో చేస్తారు అనేటువంటి చూడాలి. మరి వర్దిల్తే మంచిగానే ఉంటుంది. ఇక కేజీ చికెన్ 280 రూపాయలు అయిందట. తగ్గిన బర్డ్ ఫ్లూ భయం, ఇక ఒక్కసారిగా పెరిగిన చికెన్ రేటు, వేసవిలో కోళ్ళ ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే కారణమంటున్న నిర్వాహకులు. ఇక బర్డ్ ఫ్లూ కారణంగా 2 నెలలుగా పడిపోయిన అమ్మకాలు, రేటు పెరిగినా తమకు ప్రయోజనం దక్కడం లేదని చెప్పేసి పౌల్ట్రీ రైతులు అంటూ ఉన్నారు. ఈ పౌల్ట్రీ రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ కోళ్ళ పెంపకం సంబంధించి మొత్తం కూడా ఆయా కంపెనీలు, ఏది ఇప్పుడు వెన్కాబ్ కానీ లేకపోతే ఇంకేదో సుగుణ కానీ ఇంకా రకరకాల పేర్లతోటి ఆ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీడే దానా ఇస్తారు, ఆ కంపెనీడే పిల్లలు ఇస్తారు, అదంతా ఇచ్చేస్తారు. మనం కష్టపడి తర్వాత మనమే కోళ్ళ ఫారం ఉంటుంది, రైతులదే కోళ్ళ ఫారం ఉంటుంది, రైతులే నీళ్ళు ఉంటాయి, రైతులే అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాడు. వాటిని కోడి పిల్లలు చనిపోకుండా చూడాలి, అన్నీ చేయాలి, వాటిని పెంచి పెద్ద చేయాలి, తర్వాత వాళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వాలి, ఆ కోడి పిల్లలకి ఇంజక్షన్లు ఇవ్వాలి, పెద్ద చేసి అవన్నీ చేయాలి. అవన్నీ చేస్తే రైతుకి ఎంత వస్తుందంటే కిలోకింత అని చెప్పేసి వాళ్ళు కట్టిస్తారు. దీంతో మొత్తం కూడా రైతులు నిజంగా కష్టపడుతున్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఇంత కష్టపడితే ఏం లేదు, వాడు డైరెక్ట్ జస్ట్ ఇట్లా కోడి పిల్లలు వేసిపోతున్నాడు, వేసిపోయి మొత్తం కూడా వాళ్ళే లాభాలు తీసుకుంటున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రైవేటు ఏవైతే కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ సంస్థలు అంటే ఈ కోళ్ళ పెంపకానికి సంబంధించి కానీ వాడే ధర నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఏది వెన్కాబు లేకపోతే ఇంకా కాబు లేకపోతే ఇంకో సుగుణ ఇట్లా అని చెప్పేసి పేర్లతోటి ఉంటాయి కదా, వాళ్ళే ఈ ధరను నిర్ణయిస్తారు. ఇప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యానికి మాత్రం రైతులు ధర నిర్ణయించేటువంటి అవకాశం లేదు, కానీ చికెన్కి అయితే నిర్ణయిస్తారు. మరి నిర్ణయిస్తారు, బాగా ధరలు పెంచుతున్నారు, ఏమన్నా మరి రైతుకి ఏమైనా లాభం జరుగుతుందా అంటే రైతుకు పెద్దగా లాభం జరగట్లేదని చెప్పేసి రైతులు చాలామంది కోళ్ళ ఫామ్లు ఏర్పాటు చేసినటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్లకు అంటే ఇంత మినిమం ఇప్పుడు ఒకవేళ వడ్లకు కానీ లేకపోతే ఇంత కనీస మద్దతు ధర అని చెప్పి చెప్తున్నాం కదా, అట్లనే ఇక్కడ కోళ్ళ పెంపకానికి సంబంధించి కూడా కనీసం రైతులకి ఇంత ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పౌల్ట్రీ రైతులకు సంబంధించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన 100% ఉంది. లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక చట్టం చేయాలి, చేసేసి ఇప్పుడు మొత్తం కూడా పెత్తందారీ వ్యవస్థలన్నీ కొట్టుకపోతే రైతులు చిన్నకారు సన్నకారు రైతులు ఇక్కడ కోళ్ళ పెంపకం చేపట్టి కోళ్ళ ఫాములు కట్టి ఆగమాగం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలి, న్యాయం చేయాల్సిన అవసరం 100% ఉన్నది. అప్పుడు సై ఇప్పుడు నై అంటున్నాయి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇక తీర్మానం చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్స్ అంట. ఆన్లైన్ బెట్టింగ్లో నన్ను అరెస్ట్ చేస్తే చేదురు కానీ మీకు లింక్ పంపినా క్లిక్ చేయండి సార్ అని చెప్పేసి అంటున్నాడు వాడు. ఇది మంచిగున్నది కథ. ఒక్కసారి క్లిక్ చేస్తే ఆయన పైసలు కూడా ఖతమవుతాయి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక సమిసిన హెచ్సిఏ వివాదం, ఉదయం విజిలెన్స్ విచారణ, సాయంత్రానికి రాజీ. సన్ రైజర్స్తో పాత ఒప్పందానికే హెచ్సిఏ అంగీకారం.
సీఎం రేవంత్ ఘాటు హెచ్చరికలతో సర్దుకున్న పెద్దలు, వివాదం సద్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన. ఇక సీఎంకు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు. ఈ జగన్మోహన్ అంటూ కలవకూడదు, ఆయన వేరే ఉంటుంది లెక్క, ఆయన వేరే ఉంది. ఇక ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి తర్వాత సన్ రైజర్స్ అక్కడ ఎవరు వాళ్ళు ఉండగా ఎవరు మద్రాసా, ఈ మద్రాసు చెందినటువంటి ఆ సంస్థ అది. అయితే వాళ్ళు క్రికెట్ పెడతా ఉన్నారు. పెడితే ఇక్కడ ఇది హైదరాబాదు అంటే ఉప్పల్ స్టేడియం ఉంది కదా, ఈ ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు క్రికెట్ ఆట పెడతారు. ఆట పెడితే ఈ ఆటకు ₹1 కోటి, తర్వాత ఇంకా 3,900 3,600 3,900 టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఒకటి రూల్ పెట్టుకుంటారంట. ఏది ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఆడిచ్చినందుకు ఆడ 3,600 3,900 ఏంటి అవి ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలన్నట. ఆ టికెట్లు ₹1,000 నుంచి ₹20,000 దాకా టికెట్లు ఉంటాయి, అంత రేట్ల టికెట్లు ఉంటాయి. అయితే ఇవే కాదు మాకు ఇంకా ఎక్కువ టికెట్లు కావాలని చెప్పేసి ఎవరు ఈ జగన్మోహన్ను తర్వాత ఇదంతా బ్యాచ్ అడిగిరట. అట్టెట్లయితుందని చెప్పేసి వాళ్ళు అరే మేము పెట్టుకున్నది మేము ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ ఎట్లు ఇస్తామని చెప్పి ఏమంటే లేదు మేము ఫ్రీ అడగలేదు మేము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద సీఎం సీరియస్ అయ్యండి దీని మీద. ఇదేంద్ర నాయన అసలు యాక్చువల్గా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తారా? మీ కథ ఏంది అసలు? ఈ హెచ్సిఏ కథ ఏంది, తర్వాత ఇక్కడ సన్ రైజర్స్ కథ ఏంది? దీని మీద మొత్తం కూడా విచారణ చేయాలి, ఇలా వీళ్ళ కథ ఏందో తేల్చాలని చెప్పేసి సీఎం సీరియస్ అయ్యాడు. సీరియస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మంచిగా పడ్డది లెక్క. అయిపోయిన తర్వాత మేము అట్లా ఏం అడగలేదు అని చెప్పేసి హెచ్సిఏ అన్నదంట. అంటే మేము అట్లా ఎక్కువ టికెట్లు ఏం అడగలేదు, మేము పైసలకే అడిగినా కానీ వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తారని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ ఏది క్రికెట్ అసోసియేషన్ అంటా ఉందంట. ఇక అక్కడ వాళ్ళేమో లేదు వాళ్ళు ఫ్రీగా ఇవ్వమన్నారు, మేము మొత్తం ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మేము ఎట్లా నడవాలని చెప్పేసి వాళ్ళు సన్ రైజర్స్ వాళ్ళ కథ. కాబట్టి మొత్తం మీద ఇది సద్దుమణిగింది. ఇద్దరు కలిసి ఒప్పందానికి వచ్చిరాట, మొత్తం మీద కాంప్రమైజ్ అయినారు. ఈ జగన్మోహన్ అనే వ్యక్తి మాత్రం ఎవరికి కలవడు, ఈయన కొంత వేరే ఉంటుంది లెక్క. ఆయనది కూడా చూద్దాం ఒకసారి. ఇది హెచ్సిఏకి సంబంధించినటువంటి అంశం. అయితే మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ఇవాళ ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైనదే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో ఉన్నాయని చెప్పేసి ట్రంప్ అంటున్నాడట. నేను ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వేస్తే బరాబరే వేస్తున్నాను, నేను వేస్తేనే వాళ్ళు దిగొస్తున్నారు, లేకపోతే మన మీద వేస్తుండే నాయన అని చెప్పేసి సీరియస్ అవుతున్నట ట్రంప్. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, అందుకనే EU దేశాలు కూడా అవి సుంకం తగ్గించేసినాయి అని చెప్పేసి అంటున్నట. తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో తగ్గేదే లేదని, ఏ దేశానికి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, ఇక పాల ఉత్పత్తులపై EU దేశాలు 50%, బియ్యంపై జపాన్ 700%, వెన్న, చీజ్పై కెనడా 300% చొప్పున సుంకాలను విధిస్తున్నాయి అంటూ కొన్ని దేశాల పేర్లను చెప్పి మరీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ అత్యంత తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఇవే కాక ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడ్డాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అధిక సుంకాల కారణంగా ఆయా మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులు దిగుమతి అసాధ్యంగా మారిందని, దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది అమెరికన్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఇకపై ఆయా దేశాలపై రంగాల ఆధారంగా సుంకాలు విధిస్తామని ఆమె తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ దేశాలన్నీ చాలా కాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి. ట్రంప్ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చరిత్రాత్మక మార్పు తెస్తాయి అని కరోలిన్ పేర్కొన్నారు. అదే ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు స్పష్టం చేశారని, దీనిపై బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తారని ఆమె చెప్తుండి. అలా ఏం ప్రకటన చేస్తారో చూడాలి. మొత్తం మీద సుంకాలు పింకాలు వేసుడే కానీ సుంకాలు వేయడంతో భారత్ కూడా దెబ్బ పడుతూ ఉంది. దేంతో ఏమవుతుందంటే ఇక మేము పెంచితే మీరు పెంచుతా అంటున్నారు నాయన, మేమేం పెంచామని చెప్పేసి మళ్ళీ భారత్ కొంతవరకు తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ కూడా మరి అమెరికా కూడా ఏం చేస్తో చూడాలి. ఇక ఈయన దెబ్బకు మళ్ళీ ఇక్కడ స్టాక్ మార్కెట్లు ఆగమైనాయి. మార్కెట్లో ట్రంప్ సుంకంపం భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనమైంది. 23,200 దిగువ స్థాయికి చేరిన నిఫ్టీ 3,44,000 కోట్ల రూపాయల సంపద హుఫ్ అయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది.
ఈ స్టాక్ మార్కెట్లు సరే మనకి సంబంధించి కాకుండా కానీ ఇట్లా ఆగమాగం అయిపోయిందట, మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ భూములు సర్కారువే, వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే అంటే మరి అమ్ముతారా అయింది చూసుకోరు మరి లెక్క. అక్కడ అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన, 400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలో ప్రభుత్వం స్పష్టీకరణ, మంత్రులు పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి సమీక్ష, అడవి అనగల అర్హతలన్నీ ఆ భూములకు ఉన్నాయి, యథాతథంగా ఉంచాలి అని చెప్పేసి హెచ్సియు అంటా ఉంది, పర్యావరణవేత్తలు అంటా ఉన్నారు. యూనివర్సిటీ ఇంచు భూమిని ప్రభుత్వం గుంజుకోలేదు, కొంతమంది కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టం అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నాడు. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములపై కుట్ర అని చెప్పేసి పొంగులేటి, వర్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోచన అని చెప్పేసి ఇక్కడ శ్రీధర్ బాబు అంటా ఉన్నారు. 42%. ఇక ఇది ఇట్లా మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది. భూములు మాత్రం అమ్ముతానని అంటున్నారు, మరి అమ్మితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. కాబట్టి అమ్మకండి, అమ్మితే తర్వాత కొనాలంటే ఎట్టయితుంది? ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు ఎకరా అమ్ముతావు, మళ్ళీ ఏమైనా ఇప్పుడు బిల్డింగ్ కట్టుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఆఫీస్ కట్టుకోవాల్సి వస్తుంది, 100 కోట్ల రూపాయలు పెట్టి కొంటారా? మళ్ళీ ఎవరైనా ఇస్తారా ప్రైవేట్ వాళ్ళు? మళ్ళీ 42% ఆమోదం కోసం ఇవాళ ఢిల్లీలో బీసీ గర్జన, హాజరు కానున్న రాహుల్, రేవంత్, అఖిలేష్, కనిమొలి, అసద్. ఇక ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు అని చెప్పేసి ఇందాక మనం చూసినాక. ఇక చెలో హెచ్సియు ఉద్రిక్తం, నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్ట్. ఇక బీజేఎల్పీ నేత ఎలేటి గృహ నిర్బంధం చేసిందంట. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, చెలో హెచ్సియు అని చెప్పేసి మొత్తం మీద ఆపేసిరట. హెచ్సియు ఆక్రమణను అడ్డుకోండి, పచ్చటి అడవి భూములను రక్షించండి, కేంద్ర విద్య పర్యావరణ మంత్రులకు తెలంగాణ బీజేపీ ఎంపీల వినతి. ఇక అర్ధరాత్రులు కబ్జాల దుర్మార్గం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. సర్కార్ కోర్టు ధిక్కరణ అని చెప్పేసి బండి సంజయ్, ప్రజలను హింసించే పాలన అని చెప్పేసి కేటీఆర్. గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ ఇవాళ విచారణ జరుగుతుందంట. ఎందుకనంటే ఇక్కడ పిల్ ఎందుకు వేస్తూ ఉన్నారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తూ ఉన్నారంట. అయితే ఎందుకోనంటే అక్కడ అసలు ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, తర్వాత వాటి పరిస్థితి ఏంది, ఆగమాగం అయిపోతా ఉన్నాయి. మొత్తం బుల్డోజర్లు, తర్వాత అక్కడ జేసీబీలు పెట్టి తవ్వుతూ ఉన్నారు, ఆ అడవినంతా కూడా నాశనం చేస్తారని చెప్పేసి వేసిరంట పిల్లు. ఇవాళ విచారణ జరుగుతుంది, మరి ఏం చేస్తారో చూడాలి. ఆ భూములు వర్సిటీ స్వాధీనంలోనే ఉన్నాయా? సర్వే నెంబర్ 36, 37లో ఉన్నది ఎంత, పంచింది ఎంత అని చెప్పేసి ప్రత్యేక కథనాలు రూపంలో ఉంటాయి. సన్న బియ్యం సంబరం, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ, ఉదయం నుంచే బారులు తినని లబ్ధిదారులు. ఇక తొలి రోజు బియ్యం తీసుకున్న 8.30 లక్షల మంది, 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత, పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రేషన్ షాపులకు చేరిన 1,00,000 టన్నుల బియ్యం, మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం కూడా సరఫరా చేస్తారట. సన్నాలకు సై, ఈ ఖరీఫ్లో 50 లక్షల ఎకరాలపై దాటే అవకాశం ఉందంట. ఇది సన్న ఒడ్లు వేస్తారట. సన్న రకాలపై రైతుల ఆసక్తి, సన్న బియ్యం పంపిణీ ప్రారంభంతో మరింత ధీమా వ్యక్తం అవుతూ ఉందంట. ఇక్కడ సన్న బియ్యం పంపిణీ ఒకటి చేస్తూ ఉన్నారు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు కూడా మన బియ్యాన్ని పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కొంతవరకు మార్కెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అంటే సన్న వడ్లు వేస్తే ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కొంతవరకు సన్న వడ్ల పైన ఆసక్తి చూపుతున్నారంట రైతులు. కాకపోతే అంటే దిగుబడి కొంతవరకు తక్కువ ఉంటుంది, దొడ్డొడ్లు ఎక్కువ పండుతాయి, ఈ సన్నొడ్లు తక్కువ పండుతాయి. ఇక వక్ఫ్పై డి అంటే డి, ఇవాళనే లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటల కేటాయింపు. ఇక బీఏసీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేసినాయి. మైనార్టీల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంత్రి రిజిజు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలోనే చెబుతా అని చెప్పేసి ఓవైసీ అంటుండు. ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేసినాయి. బిల్లులపై మద్దతుకు నితీష్ షరతులు పెట్టిందట. వక్ బిల్లుకు టీడీపీ మద్దతు, పార్టీ సూచించిన సవరణలకు ఆమోదం నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ బిల్లుకు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు మంగళవారం జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం బీఏసీ మీటింగ్లో నుంచి వాకౌట్ చేశాయి. అయితే ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. లేదు మేము చట్ట ప్రకారమే చేస్తూ ఉన్నాం, 100% ఈ బిల్లును ప్రవేశపెట్టి సవరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది.
ఇక అక్రమబద్ధీకరణకు రెక్కలు 200 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కొట్టేసే ప్లాన్ జరుగుతూ ఉందని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది ఆంధ్రజ్యోతిలో. కుంట్లూరు ఎక్స్ రోడ్లో 2 ఎకరాలకు ఎసరు. 2015లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ, 2022లో మరో 3635 చదరపు గజాలకు దరఖాస్తు. నిర్మాణాలు లేకపోయినా అప్పటి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. అసలు యాక్చువల్గా ఏంటంటే ఎట్లా ఇవ్వాలి అసలు యాక్చువల్గా వీటికి సంబంధించి ఎప్పుడు ఇవ్వాలంటే ఈ ఎల్ఆర్సీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవ్వాలంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వడం, కానీ ఇల్లు లేకున్నా కానీ అప్పుడే పర్మిషన్ ఇచ్చేసినారు గత ప్రభుత్వం. క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు. ఇక ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైలు. తాజాగా ఓ ఎమ్మెల్యేతో క్రమబద్ధీకరణకు పావులు కలుపుతూ ఉన్నారంట. భూమి రెగ్యులరైజేషన్కు లైన్ క్లియర్ అవుతా ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. క్రమబద్ధీకరణకు ఒక చోట దరఖాస్తు చేసి మరో చోట నిర్మించిన భవనం. అదేంది క్రమబద్ధీకరణకు అప్లై చేసిందేమో ఒక దగ్గర, కట్టిద్దేమో ఇంకో దగ్గర. ఇగో ఇట్లున్నది లెక్క అంట. అది 2 ఎకరాల ప్రభుత్వ భూమి, దాని విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు. పేదల కోసం తీసుకొచ్చిన జీవో 59ను అడ్డుపెట్టుకొని దీనిని కొట్టేసేందుకు కొంతమంది పెద్దలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారు. మిగిలిన భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు పావులు కదిపారు. ఈ అక్రమబద్ధీకరణకు రెవెన్యూ అధికారులు ఫీజులు తీసుకున్నారు. కానీ కన్వేయన్స్ డీడ్ ద్వారా కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి చేతులు మారే సమయంలో ప్రభుత్వం మారింది. ఇక రేవంత్ సర్కార్ రావడంతో క్రమబద్ధీకరణ ఫైలు అటకెక్కింది. కానీ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేను మచ్చిక చేసుకోవడంతో ఇప్పుడు మళ్ళీ అక్రమబద్ధీకరణకు రెక్కలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉందంట. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు ఎక్స్ రోడ్డును ఆనుకొని సర్వే నెంబర్ 24లో జరుగుతున్నటువంటి భూ భాగవతం ఇదని చెప్పేసి దీనిపైన మరి 100% నజర్ పెట్టాలి. చూద్దాం దీని సంగతి ఏందో. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే అప్పుడు ఇది తప్పు అంటే మొత్తం మీద మెల్లమెల్ల కథం చేసే కార్యక్రమం చేసిరట. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన తర్వాత ఎమ్మెల్యేని పట్టుకొని మళ్ళీ చేస్తున్నట. ఎల్ఆర్ఎస్ పొడిగింపు ఈ నెలలో కూడా కొనసాగనున్న 25% రాయితీ ఇవాళ ఉత్తర్వులు. ఏప్రిల్ 1న ఫీజు చెల్లించిన వారికి రాయితీ ఇచ్చిన అధికారులు. మళ్ళా పొడిగించినట్టు డేటు. ఇక బర్డ్ ఫ్లూతో ఏపీలో 2 ఏళ్ల చిన్నారి మృతి. నరసరావుపేట పట్టణంలో ఘటన. అనారోగ్య కారణంగా గత నెలలో మంగళగిరి ఎయిమ్స్లో చిన్నారి చేరిక, చికిత్స పొందుతూ మృత్యువాత. శాంపిల్స్ను పరీక్షించి బర్డ్ ఫ్లూగా నిర్ధారించిన వైద్యాధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బర్డ్ ఫ్లూ తోటి ఒక చిన్నారి చనిపోయిందంట. అయితే వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఈమె పచ్చి మాంసం తినేటువంటి చికెన్ తినేటువంటి అలవాటు ఉందంట ఆ పాపకి. అయితే అందులో భాగంగా పచ్చి చికెన్ తినడంతో ఇట్లా జరిగింది. తర్వాత రోగనిరోధక శక్తి కూడా కొంతవరకు తగ్గుంది కాబట్టి ఆమె చనిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది మొదటి మరణం ఏపీలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు బర్డ్ ఫ్లూకి సంబంధించి. ఈ బర్డ్ ఫ్లూ కోసమే ఈ బర్డ్ ఫ్లూ వస్తుంది ఇట్లా దీనివల్ల నష్టం జరుగుతుంది అంటే మొత్తం కూడా చికెన్ మొత్తం కూడా పడిపోయింది. చికెన్ ఎవరు కూడా కొనకుండా అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంటా ఉన్నారు. మళ్ళీ ఈ వార్త వస్తే మళ్ళీ ఏందో పరిస్థితి. కాకపోతే జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ఉడకబెడితే ఏం కాదట జర. ఇక బుల్డోజర్ న్యాయం అమానవీయం, అంతరాత్మను కలిచివేసేది. ఇక నిలువ నీడ ప్రాథమిక హక్కులో భాగం. అధికారుల చర్య దౌర్జన్యపూరితం. నోటీసులు రిజిస్టర్ పోస్టులో పంపాలి. బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం. యూపీ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 900 ఔషధాల ధరలు పెంపు. ఫార్మా కంపెనీలకు ఎన్పిపిఏ అనుమతి. ఇక జాబితాలో గుండె జబ్బులు, మధుమేహం, ఇన్ఫెక్షన్లకు చికిత్సకు అందించేటువంటి మందులు కూడా ఉన్నాయంట. 900 ఔషధాల ధరలు అంటే ఇక్కడ మందులు ఉంటాయి కదా, గోళీలు, మందుల ధరలు పెంచేసిరట. విదేశీ యువతిపై అత్యాచారం. హైదరాబాద్లో దారుణం. స్నేహితునితో కలిసి నగర సందర్శనకు వెళ్ళగా వారితో మాటలు కలిపిన నిందితుడు. నిర్మానుష ప్రాంతానికి యువతిని తీసుకెళ్లి రేపు చేసినట. ఇక యాకుత్పురాకు చెందినటువంటి నిందితుడి అరెస్టు. గత నెలలో జర్మనీ నుంచి వచ్చిన బాధితురాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చూద్దామని హైదరాబాద్కు వచ్చిన విదేశీ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఇక సోమవారం సాయంత్రం ఈ అఘాయిత్యం జరగ్గా మంగళవారం వెలుగులోకి వచ్చిందట. వాడిని తీసుకుపోయి ఉరిదీయాలి వాడిని. చైనాలో ఎగిరే ట్యాక్సీలు. ఇక వాణిజ్యపరంగా వినియోగించేందుకు 2 సంస్థలు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కదా, ఏది కార్లు నడపాలంటే ఇవంటే కూడా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగిరే ట్యాక్సీలు వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అది నడుస్తుందంట చైనాలో. చైనా వాడు ఏదైనా చైనా అంటాడు అనమాట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం.
అడ్డుకోవాలని చూస్తే సహించం, భూమిని న్యాయంగానే తీసుకుంటున్నాం. విద్యార్థులు పొలిటికల్ ట్రాప్లో పడొద్దు. బీఆర్ఎస్ బీజేపీల తప్పుడు ప్రచారం సరికాదు. హెచ్యువిసి రీస్టార్తో సంప్రదింపులు జరిపాం. ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర సర్కార్దే. హైకోర్టులో కేసులు గెలిచి భూమిని సాధించాం. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి భూమి వెళ్లకుండా కాపాడాం. మేము చేసిన పనికి అభినందనలు చెప్పాలి. 100% అభినందనలు చెప్తారు కానీ ఆ భూమిని ఏం చేస్తారో కూడా చెప్పాలి. భూమికి బదులుగా ఇప్పటికే గోపన్పల్లిలో వర్సిటీకి 397 ఎకరాల భూమిని కేటాయించాం. హెచ్సియు 400 ఎకరాల భూమి పంచాయతీపై మంత్రులు శ్రీధరబాబు, బట్టి, తర్వాత పొంగులేటి మాట్లాడినరు. ఇక ప్రజా సంఘాలతో భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టినరు. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి నడుస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల సర్కారు భూమిపై రాద్ధాంతం చేయాలని చూస్తే అస్సలు సహించబోమని రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ భూమి వేలం విషయంలో బీఆర్ఎస్ బీజేపీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేవేళ రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. కంచగచ్చిబౌలి భూ వివాదం, హెచ్సియు విద్యార్థుల ఆందోళనలు దీనిపైన వాళ్ళు చర్చించిందంట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు కాపాడినంటారు మంచిగా ఉంది, మరి కాపాడిన భూమి మళ్ళీ ఏమైనా చేస్తారా అనేది చూడాలి. దానికి దేనికోసం కేటాయిస్తారు, ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఇవ్వాలి పబ్లిక్కి. 6 జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రభావం ఉంది. గతంలో 12 జిల్లాల్లో వారి ఎఫెక్ట్ కనిపించేది. భద్రతా బలగాల పనితీరుతో వారి ఆట కట్టించాం. 2026 లోపు మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తా ఉన్నాడు. 6 జిల్లాల్లో పరిమితం అయిపోయింది మావోయిస్టుల ప్రభావం అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అనేటువంటి చేస్తామని చెప్పేసి గతంలోనే చెప్పిండు. అట్లనే విధంగా కొనసాగుతూ ఉంది. మయన్మార్లో ఆగని మరణ మృదంగం, శిథిలాల నుంచి బయటపడుతున్న వందలాది మృతదేహాలు, 3000కు చేరుకున్న మృతుల సంఖ్య, శవాల దిబ్బగా మారిన మండలే, తర్వాత నెఫిడా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం దారుణం అసలు. అక్కడ భూకంపం వచ్చి రాష్ట్ర సర్కార్ తన వైఖరిని మార్చుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇక హెచ్సియు భూములపై వ్యాపారం సరికాదని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. ఇక కంచె గచ్చిబౌలి భూములను పరిరక్షించండి. రాజ్యసభ చైర్మన్కు ఎంపీ లక్ష్మణ్ వినతి పత్రం ఇచ్చిండు. ఆ భూముల వర్సిటీవే అని చెప్పేసి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి అంటున్నాడు. 400 ఎకరాల భూవేలాన్ని నిలిపివేయాలని చెప్పేసి కేటీఆర్. హెచ్సియు వద్ద బీజేవైఎం నేతల ఆందోళన, అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం భారీగా జరుగుతూ ఉంది అసలు. యాక్చువల్గా హెచ్సియుకు సంబంధించి ఆగమాగం ఉన్నది కథడ. ఇక రైతులకు కన్నీళ్లే మిగిలినాయి. ఈ దుస్థితి వస్తుందని ఊహించలే. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్ అంటున్నట. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసిండు కాక. మొత్తం మీద కాకని ఏది ప్రతిపక్ష నాయకుని వేసి పెడితే మంచిగా పామోదలు వండుకొని మొత్తం అక్కడ అట్లయితుంది ఇట్లయితుందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నేత ఏం చేయాలి? బయటకు రావాలి, అసెంబ్లీలకు రావాలి, అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి. పేద ప్రజల గురించి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, రైతుల గురించి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అభివృద్ధి పైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతుందో, అక్రమాలు జరుగుతాయో దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఏం చేయకుండా సపరేట్గా పామోదలం వండుకొని అంత ఇట్లా అవుతుందని అనుకోలే అంటే మరి ఎట్లనే అవుతుంది, ఎట్లా అవుతుంది అని చెప్పేసి అనుకుంటావు. నువ్వు అధికారమే పోతుందని చెప్పేసి అనుకోలే, ఇట్లా అనుకుంటావు కాక. ఇక జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్, కారులోనే అత్యాచారం, పహాడీ షరీఫ్లో ఘటన, లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఘాతుకం. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు, కేసు నమోదు చేసిండ్రు, నిందితుడిని అరెస్ట్ చేసినట. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 17 మంది మృతి, పలువురికి గాయాలు. గుజరాత్ బనస్కాంతలో ఘటన జరిగిందంట. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంట. పాపం మొత్తం పైకప్పు లేచిపోయిందంట. లేచి కింద పడితే మొత్తం కింద వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు? రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప హామీలు నెరవేర్చడం లేదు. మాటలు ఘనం, చేతలు హీనం. మాజీ మంత్రి హరీష్ రావు అంటా ఉన్నాడు. మాటలు ఘనం, చేతలు హీనం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రుణమాఫీ, రైతు భరోసాపై సీఎంను నిలదీస్తూ హరీష్ రావు పోస్ట్ చేసిండట. వీళ్ళేమో అంటున్నారు బాగానే ఉన్నది కానీ వీళ్ళు చేసిందేమో బాగాలేదా. అప్పుడు ఇవాళనే హస్తినలో బీసీ సంఘాల మహాధర్నా. హాజరు కానున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘీభావం.
నిన్న సాయంత్రమే రాష్ట్ర మంత్రులు బీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పయనమయ్యారు. వీళ్ళంతా వేరు ఇందాక చూసినాక మనం. బీసీల ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం, సంఘాలు కోరినా ఢిల్లీకి వెళ్ళని పార్టీ నేతలట. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినలో ఇవాళ బీసీ సంఘాలు చేయనున్న మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారంట. వీరందరూ కూడా పాల్గొంటారు. కాకపోతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ వస్తలేవంట. ఇవాళే పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు పార్టీ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసింది. ఇక బిల్లును అడ్డుకోవాలని ఇండియా కూటమికి నిర్ణయం. ఖర్గే అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించినట్ట. ఇప్పుడు మొత్తం బిల్లును అడ్డుకుంటామని చెప్పేసి ఏమో ఇక్కడ ప్రతిపక్షాలు అంటున్నాయి. 100% పాస్ చేస్తామని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉంది. నేనెవరికి తలవంచను, నాపై ఎలాంటి ఆంక్షలు లేవు. దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టినారు. ఇక నిన్న మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అంటా ఉన్నాడు. గాంధీ మునుమనవడికి సుప్రీం షాక్ ఇచ్చింది. 1200 కోట్ల రూపాయలతో సబర్మతి ఆశ్రమం అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసిన గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయంలో ఆశ్రమ విశిష్టత దెబ్బతింటుందని చెప్పేసి సుప్రీంకోర్టు మునిమనవడ తుషార్ గాంధీ పిటిషన్ వేస్తే తోసిపుచ్చిందంట కోర్టు. ఈ నేటి మాట చూసుకుంటే ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ పరిసరాలంతా బీసీ నినాదాలతో దద్దరిల్లున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల పోరు గర్జన పేరుతో మహాధరణ నిర్వహిస్తనుంది. ఇక 70 ఏళ్ల బీసీల వెనుకబాటుతనానికి కారకులైన నాయకులే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ పోరాటాలు చేస్తున్నారు. అణచివేతకు గురవుతున్న వర్గాలన్నీ ఒకే వేదిక మీదకు రావాలన్నా విదేశీ పాలకుల నుంచి విముక్తి సాధించడం కన్నా ప్రజాస్వామ్యాన్ని సాధించడమే ప్రధానమని మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే మహత్తర సందేశాన్ని అందించాడు. ఇక బహుజనుల చైతన్యం కోసం కొన్ని తరాల నుంచి కొంతమంది పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలు, ఎన్నికల కోసం వేస్తున్న ఎత్తిగడలు ఇంకా ఎన్నాళ్ళు బీసీలు అణచివేసి రాజకీయ పబ్బం గడుపుతారో, మతాలను అడ్డం పెట్టుకొని బీసీలను 9వ షెడ్యూల్లో చేర్చకుండా రాజ్యాంగ సవరణ పేరుతో ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారో అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. బీసీలకు సంబంధించి మొత్తం కూడా దద్దరిల్లుతుంది ఢిల్లీ అని చెప్పేసి ఒక నేటి మాట రాసిండు. పార్టీలకు ఉగాది పంచాంగ శ్రవణం ఓ ఊరడింపు అని చెప్పేసి అక్కడ సకినాడు సుధాకర్ ప్రత్యేక వ్యాసం రాసిండు. ఎందుకనంటే ఎవరికి ఇప్పుడు ఏది పోయినా కానీ భయం వదిలి పోరాడితే విజయం నీ సొంతం అవుతుంది. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు నిరుపయోగం. జీవితంలో ప్రధాన లక్ష్యంగా దేన్నైతే ఎంచుకుంటామో అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతారనమాట. ఇక్కడ ఏ పార్టీ దగ్గర పోతే ఆ పార్టీకి నువ్వే గెలుస్తావు, నువ్వే అధికారం, నీదే సూపర్ అంటారంట. రాసిండు అది ఒకటి వ్యాసం రాసినటువంటి సకినాల సుధాకర్ పటేల్. ఇక సన్న బియ్యం పథకం నిరుపేదలకు వరం అని చెప్పేసి ఇక్కడ అంటా ఉన్నారు మంత్రులు. అమ్మవారి జాతరలో ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం, చిరు వ్యాపారస్తుల దగ్గర భారీగా వసూలు చేస్తున్నట చోద్యం చూస్తున్న ఆలయ ఈవో సూర్యప్రకాష్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చిలకల గండేరు ముత్యాలమ్మ ఆలయం అంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. ఇవాళ పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్యాహ్నం 12:15 వక్ఫ్ బిల్లుపై లోక్సభలో చర్చ. ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. రణరంగంగా హెచ్సియు వర్సిటీ భూములను పరిరక్షించాలంటూ స్టూడెంట్ల ఆందోళన, నిరసనలకు మద్దతు తెలిపిన బీజేవైఎం. అయితే ఇక ఏబీవీపీ సిపిఎం నేతలు, వర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేవైఎం నేతల అరెస్టు, హెచ్సియు సందర్శనకు వెళ్లిన బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. ఇక బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిండ్రు. కేటీఆర్, హరీష్ రావు ఇండ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు. అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టి చెట్లు కూల్చడం ఏంటి, నెమల్ల ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. 400 ఎకరాల అటవీ శాఖ పరిధిలోనివి అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేసిండు. హెచ్సియు భూములను రాబట్టు వాద్రకు కట్టబెట్టే కుట్ర అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ ఉన్నాడు. మొత్తం మీద హెచ్సియు భూముల పైన మొత్తం రగడ గట్టిగానే జరుగుతూ ఉంది. నిన్న ఈ బీజేవైఎం నేతల్ని, ఏబీవీపీ నేతల్ని, నాయకుల్ని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిండ్రు నిన్న.
హెచ్సియు భూములను లాక్కోవట్లేదు. గతంలో 400 ఎకరాలను ప్రైవేటు సంస్థకు కేటాయించారు. మేము పట్టించుకోకపోతే విలువైన భూమి ఆ సంస్థ చేతుల్లోకి వెళ్ళేది. కానీ మంచి పని చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఆ భూములు ఏం చేస్తారో చెప్పండి. హైకోర్టులో కొట్లాడి కేసు గెలిచాం. 400 ఎకరాలు సాధించడం ప్రభుత్వ విజయం. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం స్టూడెంట్ రెచ్చగొడుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్. సెక్రటేరియట్లో మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించిన భట్టి. 2700కు పెరిగిన భూకంప మృతుల సంఖ్య అని చెప్పేసి మయన్మార్కి సంబంధించి ఇక చీలీ మాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పేసి ప్రధాని మోడీ అంటా ఉన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ షురూ అయింది నిన్నటి నుంచి. ఇక ఎస్సీఏ తర్వాత ఎస్ఆర్హెచ్ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డది. 10% కాంప్లిమెంటరీ టికెట్లు ఇచ్చేందుకు అంగీకరించిన సన్ రైజర్స్. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లకు పూర్తిగా సహకరిస్తామన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్తా ఉంది. వీళ్ళకి టికెట్లు ఎక్కువ కావాలని కొట్లాడుతున్నట. వీళ్ళేమో అసలు యాక్చువల్గా మామూలుగా అభిమానులు తర్వాత క్రికెట్ అభిమానులు ఏమో వాళ్ళు పైసలు కొనుక్కుంటుంటారు. వీళ్ళేమో ఫ్రీగా వేయాలని డిమాండ్ చేస్తున్నారట. 10% టికెట్లు ఇస్తాను ఓకే చేసిందట. మొత్తం అంటే ముఖ్యమంత్రి సీరియస్ అయ్యండి దీని మీద గట్టినే. కాంగ్రెస్ పాలన వింతగా ఉన్నది. మార్పు కోరుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. అన్నదాతలకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. 10 లక్షల మందితో బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్. ఇక ఇవాళ ఎలకతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేస్తారట. కాంగ్రెస్ పాలన వింతగా ఉన్నది అని అంటుండు. మరి వింతగా ఉంటే నువ్వు మాట్లాడాలి కాక, నువ్వు ఇట్లా అక్కడ కూర్చుంటే ఎట్లయితుంది? 5 రోజుల పాటు వానలు ఉంటాయంట హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇవి చెడగొట్ల వాన. ఇప్పుడు ఏంటంటే పంట చేతికి వచ్చే టైంకి ఆ వాన కొడితే ఒడ్లన్నీ రాలిపోవడు, తర్వాత మామిడి పిందెలు ఉంటే మామిడి పిందెలు రాలిపోవడం, అంత ఆగమాగం ఉంటుంది కథ. నార్కర్నూలు ఘటనపై సర్కార్ సీరియస్గా ఉన్నది. అత్యాచార ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ సత్యనారాయణ 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని ప్రకటన. 7గురు నిందితుల్లో గతంలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తింపు. అయితే హైదరాబాద్లో మరో దారుణం. జర్మనీ యువతిపై అత్యాచారం. పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో ఘటన. పోలీసుల అదుపులో నిందితులు. నిజాన్ని తీసుకొని ఉరిదీయాలి వీళ్ళని కొడుకులని ఒక్కొక్కరిని. ఇక ఎస్సీ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలి. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన తెలంగాణ బీజేపీ ఎంపీలు. ఇక జీరో అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఎంపీ లక్ష్మణ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినతిపత్రం అందజేత అని చెప్పేసి ఒక వార్త. ఎల్ఆర్ఎస్తో సర్కార్కు 1000 కోట్ల రూపాయల ఆమదాని వస్తాయంట. మార్చి 31తో ముగిసిన గడువు అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ పెంచినట్టు దాన్ని మళ్ళీ నెల. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్ష్యం లేదా? ఓకే, ఈనాడు చూద్దాం. ఆగని రగడ. తరగతులను బహిష్కరించిన ఎస్యు విద్యార్థులు. ఆందోళనలు చేపట్టిన సంఘాలు. ఇక వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. వివాదంపై సీఎం అత్యవసర భేటీ. తాజా పరిస్థితులపై ఆరా తీసినట. మొత్తం మీద రగడ ఆగుతలేదంటే మరి ఆగాలంటే మీరు క్లారిటీ ఇస్తే ఆగుతుంది. పాత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం. ఆ 400 ఎకరాలు ప్రజల ఆస్తి. ఎస్సీయూ నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి మాట్లాడినారు. మంచిగా ఉన్నది. కానీ విషయం ఏంటంటే వాళ్ళ భూమి వాళ్ళకేందో గొలిచిండ్రు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇదివరకు కూడా కొలవలేదని చెప్పేసి ఆయన రిజిస్టార్ అంటా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ భూమి ఏదో వాళ్ళకి చేసిస్తే మరి మంత్రి శ్రీధర్బాబు గారు చెప్పింది ఒక రకంగా మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా హద్దులు బిద్దులు అవన్నీ పెట్టించేస్తాం, కొలిచి వాళ్ళకు క్లియర్గా చేసిస్తామని చెప్తా ఉన్నాడు. చేసిస్తే మంచిగా ఉంటుంది. ఔదార్య రతన్ టాటా 3800 కోట్ల రూపాయల ఆస్తిలో దాతృత్వానికే పెద్దపీట వేసిందట. పాపం గ్రేట్, అసలు గొప్ప మనిషి. 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు. మిగిలినది కుటుంబ సభ్యులు స్నేహితులకు ఇచ్చిందట. ఉద్యోగులు, పెంపుడు జంతువులకు కూడా ఆస్తి రాసిండు ఆయన. వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం. టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని అంటే ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాసిండట బతుకున్నప్పుడు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న 3800 కోట్ల రూపాయల పైన ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, తర్వాత రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్లకు కేటాయించారు.
ఈ రెండు సంస్థలు ఆ నిధులు దాతృత్వానికి వినియోగిస్తాయి. అయితే వీరునామాలో రాయని షేర్లు, తర్వాత పెట్టుబడులు, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయంట. పాపం గ్రేట్ మనిషి, అసలు గొప్ప మనిషి. ఇక జర్మనీ యువతిపై అత్యాచారం, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దుండగుడు, నిర్మానుష్య ప్రదేశంలో బెదిరించి ఆకృత్యం, హైదరాబాద్ శివార్లో ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిరట. లొంగా కొడుకు తీసుకోవాలి, ఉరిదీయాలి, మొత్తం ముక్కలు నరికేయాలి కొడుకుల్ని. ఇక లోక్సభ ముందుకు వక్ బిల్లు, తొలుత చర్చ, అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు పోతుందంట. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధికార విపక్షాలు ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఇక విస్తరణపై ప్రతిష్టంభన, మంత్రివర్గంలో ఇవాళ ఎన్ని తారీఖు, 2 తారీఖా 3 తారీఖు చేస్తానంట కదా. మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానంపై ఆశావాహులు ఒత్తిడి తెస్తా ఉన్నారంట. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ రాసినట. ఉమ్మడి రంగారెడ్డిలు అంటే ఎక్కువ ఫైట్ చేస్తుంది ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డి ఫైట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మరి ఎవరికో, హైదరాబాద్లో ఎక్కువ కాంగ్రెస్కు సీట్లే లేవు కదా సరిగా. ఇక మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ, ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ పెడతారంట. భరాసా నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. మాట్లాడితే మరి మంచిగా ఉంటుంది, కానీ నువ్వు ఎందుకు పోతలేవు కాక, నువ్వు మొన్నటిదాకా అసెంబ్లీ నడిస్తే అసెంబ్లీకి కూడా పోకపోతివి, ఇప్పుడేమో నేను కొట్లాడతా చేస్తాను వాడితివి. ఇది ఈ నెలలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. గ్రోత్ చెప్పిన గ్రోత్ స్టోరీ అంట. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పరుగులు, గణనీయంగా పెరిగిన జిఎస్డిపి తలసరి. ఇక అభివృద్ధికి ఇరుసుగా మారిన హైదరాబాద్, కాళేశ్వరం, రైతు బంధుతో సాగు బాగు, సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంతో వేగవంతంగా సంస్కరణల అమలు అని చెప్పేసి ఈ గ్రోప్ గిట్ల మీరే ఇస్తున్నారా ఏమైనా కంటెంట్ గిట్ల ఏమన్నా. ఇక ఉల్లాసంగా మంత్రులు అని చెప్పేసి ఎండుతున్న పంటలు, రైతన్నుల ఆత్మహత్యలు, అందరి తాగునీళ్లు, మహిళలపై లైంగిక దాడులు, అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, గురుకులాల్లో సమస్యలు, కుప్పకూలిన రియల్ ఎస్టేటు, ఇప్పుడు రాష్ట్రంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్యలు ఇవి. ఇక రేపటి రోజున భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతుండగా దీనికి భిన్నంగా రాష్ట్ర మంత్రులు ఉల్లాసంగా జోకులేసుకుంటూ విరగబడి నవ్వుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది. వాళ్ళు నవ్వుకున్నారంట. నవ్వితే ఎందుకు నవ్విరో ఏందో పాపం, వాళ్ళు నవ్వితే వీళ్ళు రాసుకొచ్చింది అంతే. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇష్టాగోష్ఠిలో తర్వాత ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగిరెడ్డి, దుద్దిల్ల, జూపల్లి విరిగబడి నవ్వుతున్న దృశ్యాలు వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. మరో మంత్రి సీతక్క స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించడం విశేషం అని చెప్పేసి అంటున్నారు. బట్టి చెప్పిన ఒట్టి ముచ్చట. 1969లో యూనివర్సిటీకి 2253 ఎకరాలు కేటాయింపు, భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం, వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు, పరాకాష్ఠగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందేరం, 400 ఎకరాలను ఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు, ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన. ఇక దీంతో గోపన్పల్లిలో 397 ఎకరాల వర్సిటీకి అప్పగింత, ఇందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్. ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. ఇదంతా మొత్తం నడుస్తూ ఉందంట. కంచె వేసింది కేసీఆరే. ఆ భూములపై 2006 నుంచి సాగుతున్న కేసు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం. ఎట్టకేలకు 2024 మార్చి 7న హైకోర్టు తీర్పిచ్చింది. రేవంత్ సర్కార్ వచ్చింది 4 నెలల ముందే. 4 నెలల్లోనే అంతా తామే చేసినట్లు అబద్ధాలు, వాస్తవాలను దాచి బీఆర్ఎస్పై విషప్రచారం చేస్తున్నారని ఈమె రాసుకొచ్చింది. మరి ఏది కరెక్టో అర్థమవుతలేదు. చూడాలి, దీని మీద ఎంక్వైరీ చేస్తే వెళ్తుంది. ఉద్వేగంలో విద్యార్థులు అని చెప్పేసి ఎస్సీయూకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన బాట పట్టిండ్రు. అట్టుడుకుతున్న హెచ్సియు, రేవంత్ సర్కార్పై విద్యార్థుల పోరుబాట, జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు, మద్దతుగా సకల జనులు పౌర సమాజం. బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నేతలు హౌస్ అరెస్టు, వర్సిటీకి పార్టీలు ప్రజా సంఘాల నేతలు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలింపు. సేవ్ ఎస్సీయూకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తూ ఉంది. 400 ఎకరాల కేటాయింపు చట్టవిరుద్ధం. కంచె గచ్చిబౌలి భూములపై మరో పిల్ ఇవాళ విచారణ చేపట్టనున్న కోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి విచారణలు ఏం తేలుతుందో చూడాలి. జర్మనీ విద్యార్థిపై లైంగిక దాడి, హైదరాబాద్ నడిబొడ్డున మరో ఘోరం. కూరగాయల మార్కెట్ చూపిస్తానని కారులో లిఫ్ట్, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి, కామాంధుడికి అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులంట.
వాడిని మంచిగా కఠినంగా శిక్షించుడికి తీసుకుపోయి ఊరేయాలి వాడిని. ఇక గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు 500 పైచీలకు మార్కులు వచ్చినాయట. మూల్యాంకనంపై అనుమానాలు ఎన్నో. 2 హాల్ టికెట్ నెంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు వచ్చినాయట. ఆన్సర్ షీట్లు బయట పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి ఏందో దీని మీద తేలాలి లెక్క. పంట ఎండి కడుపు మండి నీళ్ళందాక కంట్ల ముండ్లే ఇట్లా మొత్తం కూడా ఎండిపోతుంటే దానికి తలగబెట్టినట రైతు. ఢిల్లీకి రేవంత్ 41సారి జానారెడ్డి లేఖతో ఎవరికి చెక్ అని చెప్పేసి క్యాబినెట్ విస్తరణపై అధిష్టానానికి లెటర్ రాసిందట. 1 ఎకరము ఎండలేదట. వాస్తవాలను వదిలేసి వ్యవసాయ శాఖ వితండ వాదన. ఎండిపోయిన పంటను పరిగణలోకి తీసుకోబోరట. మరి ఎండిన పంట గతేంటి? అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపైన అదే నిర్లక్ష్యం. 10 రోజులైనా పూర్తి కానీ సర్వే అని చెప్పేసి వీళ్ళు ఇట్లా చేసారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లే చేసాడు గతంలో పెద్దగా. ఆయన కూడా ఇచ్చింది ఏం లేదు ఎన్నడూ కూడా. వీళ్ళు రాసుకొస్తుంది ఇప్పుడు కానీ అప్పుడు ఆమె కూడా చేసింది లేదు. కాకపోతుందంటే మరి చూడాలి రైతులకు సంబంధించి. మళ్ళీ పెరిగిన మందుల ధరలు అని చెప్పేసి ఒక వార్త. ఏపీ కంటే తెలంగాణలో పెన్షన్లు తక్కువ అని చెప్పేసి ధనిక రాష్ట్రమైన పింఛన్ పెంచలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పున్న సంక్షేమ పథకాలు అమలు అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నట. హైవే ఎక్కితే బాధుడే. రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5% పెరిగిన టోల్ ఛార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి. ఈ హైవే ఎక్కితే బాధుడే అంటారు, మంచిగా ఉన్నది. కానీ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంది మీరే కదా, మీరున్నప్పుడే అమ్మేసారు 30 ఏళ్ళకు. ఇప్పుడు వాడు పెంచేస్తూ ఉండి ఇష్టం వచ్చినట్టుగా ఆ టోల్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. మరి దాని కథ ఏందో రివాల్యుయేషన్ చేయాలి. గ్రూప్ 1 నిర్వహణలో అన్ని అవకతవకలే. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం. సీఎం అశోక్ నగర్ ఎందుకు రావడం లేదు? మీడియాతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అంటున్నట్టు. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశానికి సంబంధించి మరి ఎలాంటి పోరాటం జరుగుతుంది, తర్వాత నిజంగా జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు బీసీల మహాగర్జన ఎట్లా ఉంటుంది, నిజంగా మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటితోనే ఈ సభ పెట్టేసి చేతులు దులుపుకుంటుందా, లేకపోతే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది, నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చిత్తశుద్ధి ఉందా, ఉంటే మరి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడతలేరు, ఈ అంశాలపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.